Hello, guys. Welcome to another episode of Cinebus Talks. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటి చెప్తామనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆడియన్స్, చూస్తున్న వాళ్ళు, సపోర్ట్ చేస్తున్నందుకు. ఒక సర్టెన్ టాపిక్ మీద ఒక పర్సన్ ఒక చాలా సెన్సిబుల్ గా కామెంట్ చేస్తున్నాడు అనిపించింది మాకు. సో దెన్ వి ట్రై టు రీచ్ హిమ్ అవుట్. అతనే జే స్మిత్. జే బ్రో, థ్యాంక్ యూ సో మచ్. సో టుడే we will be discussing about our childhood memories as in terms of completely cinema, nostalgic moments, favorite cinema అవ్వచ్చు, లేకపోతే ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. As usual with my partner Surakshit and Sandy bro. థ్యాంక్ యూ జయ బ్రో మాతో పాటు పాడ్కాస్ట్లో జాయిన్ అయినందుకు. ఐ నో యూఆర్ ఆల్సో ఫిలిం ఎంతూజియాస్ట్ అండ్ యూఆర్ ఆల్రెడీ మేకర్ ఫిలిం ఫిలిం మేకర్ మేకర్ ఆల్రెడీ వర్క్ చేశారు. కొంచెం మీ చెప్పండి అసలు మీ స్టోరీ ఏంటి, లైక్ వేర్ ఆర్ యూ ఫ్రమ్ అండ్ ఎలా స్టార్ట్ అయింది, వాట్ ఆల్ డిడ్ యూ డూ సో ఫార్? మీ ఇంట్లో మీకు లైక్ ప్రెషర్ ఏం లేకుండేనా? లైక్ అంటే నేను సినిమాలు తీస్తా అది ఇది అనగానే ఏ ఏం అసలు ఆ ఫీల్డ్ లో ఎట్లా పోతావు? ఐటీఐ చెయ్యి, ఇంజనీరింగ్ చదువు, ఐటీ చెయ్యి, ఇదేం లేదా మీ ఇంట్లో? అంటే అంటే ఇది జనరల్ జనరల్ అంటే ఇండియన్ మెంటాలిటీ కదా అది. ఆల్మోస్ట్ ఎట్లా అంటే లైక్ ఇంట్లో అయితేనే ఉంటాయి, లొల్లి పంచాయతీలు అయితేనే ఉంటాయి. మనం ఏంటంటే కన్విన్స్ చేయడానికి ట్రై చేయాలా, లేదు ఇట్లా అంటే అడిషనల్ చేస్తాము కానీ ఇది కూడా చేస్తాం అన్నట్టు ఏదో కన్విన్స్ చేసి ఒప్పించి ఇక అన్ని ఒక 1000 అబద్ధాలు ఆడేసి ఇట్లా మేనేజ్ చేసుకుంటూ వచ్చాను. సో చాలా ఎట్లా అంటే చాలా అబద్ధాలు చెప్పడం కూడా అలా అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యాను అన్నమాట. ఆ, నేను ఇది చేస్తాను, నేను అది చేస్తాను, ఇది చేస్తాను, నేను 2 ఏళ్ళలో అయిపోతా, నేను 3 ఏళ్ళలో అయిపోతా నేను అని చెప్పి ఇక 7 ఏళ్ళ దాకా ట్రాక్ చేసుకుంటూ ఫైనల్లీ మీరు ఇండస్ట్రీలోకి అయితే ఎంట్రీ ఇచ్చారు సమ్హౌ, విచ్ ఇస్ వెరీ సో గుడ్. యాక్చువల్లీ చెప్పాలంటే నేను లైక్ ఇండస్ట్రీలో ఎంట్రీ కొట్టింది ఏంటంటే లైక్ నా ఫస్ట్ సెట్ ఎక్స్పీరియన్స్. ఐ నెవర్ ఎక్స్పీరియన్స్ సెట్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ నేను చెప్పాలంటే నా ఫస్ట్ సెట్ ఎక్స్పీరియన్స్ ఫలక్నామా దాస్ విశ్వక్. ఓ ఓ నైస్. సో ఫలక్నామా దాస్ మూవీకి విశ్వక్ వాళ్ళ ఫ్రెండ్ నాకు తెలిసిన అబ్బాయి. ఓకే. సో వెళ్ళాను అనమాట షూట్ కి వెళ్తే. సో విశ్వక్ లైక్ విశ్వకే డైరెక్ట్ చేస్తున్నాడు. విశ్వకే అందులో హీరో యాక్చువల్లీ. అవును. మేబీ థర్డ్ ఫోర్త్ షెడ్యూల్ లో నేను వెళ్ళాను షూటింగ్ కి. చేస్తున్నాడు ఒక్కడే డైరెక్టర్, అతనే చేస్తున్నాడు. అంటే ఎలా మేనేజ్ చేస్తున్నా నాకు కూడా అర్థం కాలేదు. చూస్తుంటే బాగా అంటే మంచిగా అనిపిస్తుంది అనమాట. సో దట్ ఈస్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. సో విశ్వక్ సినిమా చాలా కష్టపడ్డాడు అనమాట. చాలా అంటే చాలా కష్టపడ్డాడు. బలి పంచాయతీ అవన్నీ అంటే మన హైదరాబాద్ కల్చర్ ఎక్కడ అంటే ఒరిజినల్ లొకేషన్ షూట్ చేయడం కానీ ఇవన్నీ బాగా మేనేజ్ చేశాడు. ఈవెన్ ఇది డైరెక్టింగ్ అండ్ బీయింగ్ హీరో లొకేషన్స్ కూడా తనే వెళ్తుండే చూసుకుంటుంది. ఇది చాలా అబ్జర్వ్ చేసిన. సో దట్ ఈస్ మై ఫస్ట్ సెట్ ఎక్స్పీరియన్స్ ఇండస్ట్రీ. క్రేజీ క్రేజీ. అవును, యాక్చువల్లీ సాయి అండ్ మళ్ళీ బ్రో మీరు చెప్పండి అసలు మీకు ఎక్కడ స్టార్ట్ అయింది సినిమాలు అంటే పిచ్చి? సో నాది సినిమా మీద, అంటే సినిమా ఫస్ట్ సినిమా నేను చూసింది నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు కానీ, బట్ యాజ్ ఎ చైల్డ్హుడ్ గా నాకు 2 సినిమాలు మాత్రం చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశాయి. ఒకటి, సినిమా అనేది ఇంత భయంకరంగా తీయచ్చు, లేకపోతే ఒక మనిషిని నిద్ర లేకుండా ఆ రోజు రాత్రి మొత్తం నేను పడుకోలే. రోజు ఆ భయంతో, ఆ సినిమా పేరు చెప్తా, అలా చేయొచ్చు, అంత పవర్ ఉంది సినిమాకి అని అనిపించిన సినిమా ఒకటి. ఆ తర్వాత సినిమా థియేటర్ లోనే ఎమోషన్ ఆపుకోకుండా ఏడ్చేసి ఇంత హ్యాపీనెస్ కూడా ప్రొవైడ్ చేయగలదు అనే ఒక సినిమా ఇంకొకటి. సో ద ఫస్ట్ ఏంటంటే కమల్ హాసన్ ది రాఘవన్ ఐపీఎస్, డైరెక్టెడ్ బై గౌతమ్ మీనన్. నేను అప్పుడు ఇంకా 9th 10th లో చదువుతున్నాను అనుకుంటా, ఐఎమ్ నాట్ షూర్. అంటే ఆ విలన్స్ చేసే అట్రాసిటీస్ కానీ, వాళ్ళ ఫింగర్ కట్ చేసి ప్రకాష్ రాజ్ ఇంటి ముందు పెట్టడం కానీ, వాళ్ళు చేసే పనులన్నీ నాకు నేను అప్పుడు చాలా చిన్నవాడిని కాబట్టి లిటరల్లీ ఆ రోజు రాత్రి నేను పడుకోలే. మా అమ్మ వచ్చి నా క్లైమాక్స్ పక్కన టెర్రిఫిక్ పడుకుంది. ఉంటుంది ఆ సినిమా. యా, లిటరల్లీ నాకు భయం వేసి మా అమ్మ రూమ్కి వెళ్ళి మా అమ్మ పక్కన పడుకొని నెక్స్ట్ డే స్కూల్ స్కిప్ చేసి, అంత మెంటల్ గా నాకు ఆ సినిమా అంత ఇంపాక్ట్ చేసింది. అండ్ ఇంకొక సినిమా నేను లిటరల్లీ థియేటర్ లో ఏడ్ చేసి ఎమోషన్స్ అస్సలు ఆపుకోకుండా, అంటే ఒక రకమైన జాయ్ వచ్చింది మాత్రం శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన హ్యాపీ డేస్. హ్యాపీ డేస్ చేసినప్పుడు నేను బీటెక్ చదవట్లా, నేను ఇంకా ఇంటర్ చదవాలా, నేను స్టిల్ 10th లో ఉన్నా. బట్ మా అక్క షీ వాజ్ స్టడీయింగ్ ఇన్ బీటెక్. అప్పట్లో బీటెక్ చదివే వాళ్ళకి హ్యాపీ డేస్ సినిమా అంటే అది అసలు ఇంకా పీక్స్ లో చూసేవాళ్ళు ఆ సినిమాని. సో లక్కీలీ మా అక్క చదివేది, మా అక్క నేను మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళి కూర్చున్నాం.
నాకు అసలు ఆ సినిమా స్టోరీతో సంబంధం లేదు యాక్చువల్లీ. నేనేమి అప్పుడు బీటెక్ కాదు, ఐ వాజ్ జస్ట్ స్టూడెంట్. కానీ ఆ స్టోరీ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందంటే ఆ క్లైమాక్స్ వచ్చేటప్పటికి వెన్ ద ఫేర్వెల్ సాంగ్ ఈజ్ హ్యాపెనింగ్, అండ్ ఆ ఫేర్వెల్ సాంగ్ వచ్చేటప్పటికి లిటరల్లీ ఇందాక జేబ్రో అన్నట్టు అవతార్ చూసినప్పుడు గూస్ బంప్స్ ఎలా అయితే వచ్చాయో, నాకు ఆ క్లైమాక్స్ వచ్చే టైంకి అసలు షెడ్డెడ్ ఇన్ టు టీయర్స్, గూస్ బంప్స్. అండ్ విపరీతమైన, అంటే సినిమా కెన్ డూ దిస్ బోత్. అంటే నిన్ను హారిఫిక్ గా, నిన్ను మెంటల్లీ ఇట్ కెన్ కైండ్ ఆఫ్ డిస్టర్బ్ యూ, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ కెన్ సూత్ యూ యాజ్ వెల్. సో అప్పుడు నాకు సినిమా పవర్ అనేది అర్థమైంది. సో ఇట్స్ ఆల్ ఇన్ యువర్ పర్స్పెక్టివ్. నువ్వు పెరిగేదాన్ని బట్టి, నీ మెచ్యూరిటీ పెరిగేదాన్ని బట్టి, సినిమాని హౌ యూ అండర్స్టాండ్ అనే దాన్ని బట్టి నీకు వెళ్తుంది. సో ఈ రెండు, నేను యాక్చువల్లీ ఫిలిం మేకర్ ఎప్పుడు అవుదాము అనుకున్నా అంటే ఇట్స్ వెరీ రీసెంట్, లైక్ ప్రాబబ్లీ ఒక 5 years బ్యాక్ అలా. ఫిలిమ్స్ మీద చూస్తున్నప్పుడు ఇంట్రెస్ట్ పెరిగి వేరియస్ ఫిలిమ్స్ చూస్తున్నప్పుడు, ఇరానియన్ సినిమా ఆర్ హాలీవుడ్ సినిమా ఆర్ కొరియన్ డ్రామా ఆర్ యూనో మన తెలుగులోనే ఇండియన్ సినిమా, తెలుగులో రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ ఎప్పటి నుండో తీసిన ఫిలిం మేకర్స్ వాళ్ళ సినిమాలు, యూనో ఇట్స్ కైండ్ ఆఫ్ ఒక ఓషన్. అందులోకి దూకితే నేర్చుకోవడం అనేది చాలా ఉంటుంది. సో యా, దిస్ ఇస్ మై ఈ రెండు సినిమాలు. ఇంకొకటి బాగా సినిమాలో భయం, అంటే ఒక రకమైన ఎక్సైట్మెంట్ ప్లస్ భయం, భయము రెండు ఎక్సైట్మెంట్ కల్పించిన సినిమా మాత్రం అగైన్స్ చంద్రముఖి. యా. సో అబ్బో. అది భయంకరంగా ఉన్నా కూడా ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఎక్సైటింగ్. నాట్ లైక్ రాఘవన్ భయం కాదు. ఇదేంటంటే భయపడుతుంటే ఒక ఎంజాయ్మెంట్, ఒక అది ఒకటి. రాఘవన్ ఏంటంటే మెంటల్లీ నన్ను కొంచెం డిస్టర్బ్ చేసింది. బట్ చంద్రముఖి వాజ్ కైండ్ ఆఫ్ ఒక మంచి హారర్ సినిమా చూస్తున్న ఫీల్ అయితే ఖచ్చితంగా వచ్చింది. సో దీస్ 3 వర్ మై గ్రేటెస్ట్ మెమరీస్ ఇన్ ద మూవీస్. నా ఫస్ట్ సినిమా ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా మా మదర్ నుంచే వచ్చింది. మా మదర్ షీజ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కె విశ్వనాథ్ గారు. ఆయన సినిమాలు అయితే రిపీట్లో చూసేది మా మమ్మీ. ఎప్పుడు టీవీలో వచ్చినా లేకపోతే సిడీస్ తెచ్చుకొని చూడడము. లైక్ నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే శంకరాభరణం, సాగర సంగమం అండ్ స్వాతిముత్యం. ఈ మూవీస్ కంప్లీట్లీ టుక్ ఇన్ టు ద వరల్డ్. సినిమా చూస్తున్నంతసేపు నేను ఈ లీడ్ క్యారెక్టర్స్ పక్కన కూర్చొని, పక్కన ఉండి, లైక్ ఐ వాజ్ ఇన్ దట్ వరల్డ్ వెన్ ఐ వాజ్ వాచింగ్ ద ఫిలిమ్స్. అంత బాగా తీశారు ఆయన. అంటే నాకు అప్పటికే అంత సోయలేదు. చిన్నపిల్లనే నేను ఆల్మోస్ట్. అండ్ మా మదర్ ఏంటి అంటే, మా మదర్కి మ్యూజిక్ చాలా ఇంట్రెస్ట్. షీ యూస్ టు, నాకు మా తమ్ముడికి ఫస్ట్ ఇనిషియల్ స్టెప్ టు ద మ్యూజిక్ తనే నేర్పించింది. మాకు ఆ సాంగ్స్ నేర్పించి చేసేసరికి లైక్ వీవర్ కంప్లీట్లీ, అంటే నేను మూవీస్లో ఇన్వాల్వ్ అయ్యేవాడిని, వాడు మా తమ్ముడేమో లైక్ ఆ మ్యూజిక్ బాగా నేర్చుకొని లైక్ హీ స్టార్టెడ్ లైక్ సింగింగ్ వెల్. అట్లా స్టార్ట్ అయింది. అండ్ దెన్ వాట్ మేడ్ మీ బికమ్ లైక్ ఏ ఫిలిం మేకర్, వాట్ ఇన్స్పైర్డ్ మీ టు బికమ్ ఏ ఫిలిం మేకర్ ఇస్ ఎస్ఎస్ రాజమౌళిస్ ఈగ. ఆ సినిమా యాజ్ లైక్ ఇందాక చెప్పినట్టు, జే బ్రో చెప్పినట్టు, నేను ఫ్యామిలీతోనే వెళ్ళా. నేను సింగిల్గా అయితే ఏమీ వెళ్ళలేదు. నేను 10th క్లాస్ 9th నుంచి 10th ట్రాన్సిషన్ అవుతున్న టైంలో ఈగ రిలీజ్ అయింది. అప్పటిదాకా నాకు రాజమౌళి ఏ సినిమాతో తెలుసురా అంటే, అంతకుముందు ఆయన తీసిన సినిమాలు నాకు పెద్ద తెలియదు. అంటే ఆ సినిమాలకి డైరెక్టర్ రాజమౌళి అనే విషయం నాకు తెలియదు. నాకు ఓన్లీ తెలిసింది మర్యాద రామన్న. మర్యాద రామన్నకి డైరెక్టర్ రాజమౌళి. ఎందుకంటే ఆ 1 year గ్యాప్లోనే రిలీజ్ అయింది కాబట్టి ఐ వాజ్ లైక్ ఓకే, రాజమౌళి సినిమా తీస్తున్నాడు, ఈగ అనే సినిమా తీస్తున్నాడు, ఏదో కొత్తగా ఉందే, ఎవరు ఇప్పటివరకు తీయలేదే అనే ఫీలింగ్లో వెళ్ళి చూశాను ఫ్యామిలీ. అరే ఏందిరా ఈ సినిమా, ఈ అబ్బా, అది ఎంత ఘోరమైన ఇంపాక్ట్ ఇచ్చిందంటే నా మీద. ఎస్పెషల్లీ క్లైమాక్స్, ఆ ఫైర్లోంచి లైక్ ఆ టైంలోనే యూ హ్యావ్ లైక్ రాజమౌళి క్రియేట్స్ సో మెనీ ఎమోషన్స్. లైక్ ఆ సెకండ్లోనే హీ క్రియేట్స్ లవ్, హీ క్రియేట్స్ లైక్ డెత్. ఆ సీజీ షార్ట్స్లోనే హీ క్రియేట్స్ సో రియల్ ఎమోషన్స్. ఆ సుదీప్ ని ఆ ఫైర్ చంపుతుంటే ఈగ వచ్చే ఆ ఫైర్ లోంచి ఈగ వచ్చి ఇట్లా సుదీప్ మీద పడుతుంటే, యాజ్ ఎ 10th క్లాస్ కిడ్ ఐ వాస్ ఫక్డ్ అప్ మ్యాన్. ఏంట్రా అది అనే ఫీలింగ్ వచ్చింది నాకు. దెన్ ఐ వాజ్ లైక్ ఓకే, మనము రాయాలి, మనము తీయాలి సినిమా అని చెప్పి అక్కడ స్టార్ట్ అయింది నా ఫ్యాసినేషన్.
నాకు అట్లాంటివి ఏం లేవు. నాది చాలా మల్టిపుల్ స్టేజెస్లో ఇంట్రెస్ట్ పెరుగుతూ వచ్చింది నాకు. ఫస్ట్ నాకు అసలు సినిమాలు ఆర్ రైటింగ్ ఆర్ ఒక డిఫరెంట్ వరల్డ్ క్రియేషన్. నాకు బేసికలీ మూవీస్ అంటే ఆ మూవీస్లో ఒక డిఫరెంట్ వరల్డ్ క్రియేట్ చేసి దాంట్లో ఒక క్యారెక్టర్స్కి ఒక ఆర్క్ పెట్టేసి ఒక కాన్ఫ్లిక్ట్ పెట్టి రిజాల్వ్ చేయడము. లైక్ ఐ లవ్ ఆల్ దట్ స్టఫ్ అన్నమాట. ఫస్ట్ నా మైండ్లో స్టోరీ రైటింగ్ అన్నా లేకపోతే స్క్రిప్ట్స్ లైక్ ఒక ఫ్యాంటసీ స్టోరీ రాయాలి అలాంటి ఒక లైక్ డిఫరెంట్ డిఫరెంట్ స్క్రిప్ట్స్ ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయి. ఇలాంటి మనం కూడా రాయాలి అని ఇంట్రెస్ట్ ఫస్ట్ చిన్నప్పుడు ఎప్పుడో స్టార్ట్ అయింది. అది మీరందరూ తెలుగు సినిమాల ఎగ్జాంపుల్ సారీ మీరు అవతార్ చెప్పారులే. వీళ్ళు మంచి ఒక మూవీ ఒక ఇన్సిడెంట్ చెప్తున్నారు కానీ నాకు అలా లేదు. ఫస్ట్ నాకు ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది మాత్రం హ్యారీ పాటర్ మూవీస్ చూడడం వల్ల. ఓ చిన్నప్పుడు ఎప్పుడు హ్యారీ పాటర్ మూవీస్ పోగోలో తెలుగు డబ్బింగ్ చూసేవాడిని నేను. కూల్ కూల్. అది ఎంత నజపతి దగ్గర నజపజ జజరా అంటాడు వాడు ఏదన్నా నన్ను వాడు ఎలా అన్నా నాకు అసలు హ్యారీ పాటర్ పార్ట్ 1 చూసి నా మైండ్ పోయింది. అరే అసలు ఏంటి స్టోరీ ఏంటి ఆ క్రియేటివిటీ ఏంటి అండ్ ఆబ్వియస్లీ మనం కూడా కిడ్సే కాబట్టి మస్తు ఫ్యాన్సీ అనిపిస్తుంది కదా. అండ్ ఐ థింక్ ఆ వాడి ఏజ్ మన ఏజ్ ఆల్మోస్ట్ ఆల్ సేమ్ మూవీలో సేమ్ ఉంది. అంటే లైక్ ఆల్మోస్ట్ ఆల్ ఆ మనం టైంలో. పెరుగుతున్నప్పుడు చూసాం. నేను 4th క్లాస్లోనో 5th క్లాస్లోనో ఉన్నప్పుడు చూసా ఫస్ట్ మూవీ. అప్పటికి అన్నీ రిలీజ్ కాలేదు. ఇంకా హాలీవుడ్లో డిఫరెంట్ డిఫరెంట్ మూవీస్ ఏవేవి ఉన్నాయి అన్నీ తెలుగు డబ్బుడు చూడడం స్టార్ట్ చేసేసా. పైరేట్స్ ఆఫ్ ద కరేబియన్ ఇంకా మూవీస్ నేమ్స్ గుర్తు రావట్లేదు కానీ ఇలాంటి ఫ్యాంటసీ థ్రిల్లర్స్ ఉంటాయి కదా అన్నీ చూస్తూ కూర్చుండిపోయా అన్నమాట. ఇంకా కొంచెం పెద్దగా ఈ ఇంటర్ శ్రీ చైతన్య హాస్టల్లో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ నాకు ట్రిగర్ స్టార్ట్ అయింది, మూవీస్ ట్రిగర్. ఎందుకంటే ఇంటర్ హాస్టల్కి వెళ్ళిన తర్వాత నాకు తెలిసి నాకు హాస్టల్లో ఆబ్వియస్లీ ఎవరికి ఇష్టం ఉంటుంది హాస్టల్లో ఉండడం. నాకు ఏం చేయాలో తెలియక అండ్ ఆబ్వియస్లీ వాడేమో డే మొత్తం చదవమంటాడు, మనం ఎక్కడ చదువుతాం డే మొత్తం వాడు చదవమంటే నాకు ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి చదవబుద్ధి కాక బుక్ పెట్టేసి స్టోరీలు రాయడం స్టార్ట్ చేశాను. అంటే హ్యారీ పాటర్ లాగా నేను కూడా ఒక ఫ్యాంటసీ స్క్రిప్ట్ రాసాను అన్నమాట అప్పట్లో. దట్ ఎంటైర్ బుక్ వాజ్ లైక్ 300-400 పేజెస్ స్క్రిప్ట్ స్టోరీ నోవెల్ లాగా రాసా. సో మెల్లిగా నాకు ఆ నోవెల్ నేను రాసింది యాక్చువల్లీ ఇట్స్ లైక్ ప్రాపర్ A to Z నోవెల్ విత్ చాప్టర్స్, సో మెనీ క్యారెక్టర్స్ అండ్ ఎవ్రీథింగ్. లాంగ్వేజ్ బ్యాడ్ ఉండొచ్చు బట్ ఇట్స్ ప్రాపర్ స్క్రిప్ట్ అన్న ప్రాపర్ నోవెల్. ఓకే అక్కడ ఉన్న వాళ్ళందరూ బయట నుంచి కొన్ని నోవెల్స్ తెచ్చుకొని చదివినట్టే నా నోవెల్ మొత్తం హాస్టల్ అంతా ఫేమస్ అయింది అన్నమాట. మా హాస్టల్లో ఓ ఉన్నవాడు ఒక్కడు నోవెల్ రాశాడు అని చెప్పేసి అందరూ నా బుక్ తీసుకెళ్ళి చదవడం స్టార్ట్ చేశారు. యా అరే వీడు ఈ స్టోరీ బాగుంది స్టోరీ బాగుంది స్టోరీ బాగుంది అని చెప్పేసి దాని అక్కడ తర్వాత నీకు ఇన్స్పిరేషన్ వచ్చేసినట్టుంది. ఆ లైక్ నేను ఇదేదో రాయగలను రా బాగుంది, నేను రాస్తే ఇంతమంది చదువుతున్నారు ఇంతమంది పొగుడుతున్నారు నేను కూడా రాస్తా భయ్య అని చెప్పేసి బీటెక్ వచ్చిన తర్వాత నోవెల్స్ రాయడం స్టార్ట్ చేశా. ఐ పబ్లిష్ 2 novels యాక్చువల్లీ, ఇంగ్లీష్ నోవెల్స్. ఆ స్టోరీస్ ఎప్పుడైనా ప్రాపర్గా కూర్చొని చెప్తారు. బీటెక్ అయిపోయిన తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని ఇంకా కెనడా వచ్చినప్పటి నుంచి నోవెల్స్ రాద్దామంటే ఐ ఫెల్ట్ లైక్ ఐ నీడ్ టు టేక్ సమ్ టైమ్. అంటే ఐ ఫెల్ట్ మై మెచ్యూరిటీ ఈజ్ నాట్ ఎనఫ్ టు రైట్ ఎ నోవెల్. సో ఆబ్వియస్లీ ఎప్పటి నుంచో స్టోరీ రైటింగ్ అన్న ఫిలిం మేకింగ్ అన్న ముందు నుంచే ఇంట్రెస్ట్ ఉంది. నేను నోవెల్స్ రాసిన అల్టిమేట్లీ మూవీస్ తీద్దామనే రాస్తుండే ఆ నోవెల్స్ అన్ని. సో మనం మూవీస్లోకి ఇప్పుడు ఎంటర్ అవుదాం, ఇప్పుడు ఆల్రెడీ కొంచెం మాస్టర్స్ కంప్లీట్ అయిపోయి ఒక జాబ్ వచ్చింది, కొంచెం పీస్ ఆఫ్ మైండ్ వచ్చింది, ఫైనల్లీ స్టార్ట్ చేద్దామని చెప్పేసి షార్ట్ ఫిలిం స్క్రిప్ట్స్ రాసి తీయడం స్టార్ట్ చేశాను. ఒక 4 షార్ట్ ఫిల్మ్ తీసిన తర్వాత ఓకే నాకు ఇప్పుడు అసలు సెట్ ఎలా ఉంటుంది, షూటింగ్ ఎలా ఉంటుంది, ఇదంతా కొంచెం క్లారిటీ వచ్చింది. ఇంకా డైరెక్ట్ తీస్తే కొడితే కుంభస్థలం బద్దలైపోవాలి అన్నట్టు ఇంకా డైరెక్ట్ తీస్తే మూవీ తీద్దామని ఫిక్స్ అయ్యాను. కూల్ కూల్. రైట్ Nice. ఆ,